మార్కాపురం జిల్లా పుల్లల చెరువు తండాలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో అనుమానిత వ్యక్తులు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా పోలీసులు తండాలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కాలనీలో భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల వివరాలు నమోదు చేసి యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం తండావాసులతో సమావేశమైన పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు, ఎర్రగొండపాలెం ఎస్ఐ దేవకుమార్ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడడం వల్ల ఆర్థికంగా, మానసికంగా ఎదురయ్యే నష్టాలను వివరించారు. సులభంగా డబ్బులు వస్తాయనే మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తండాలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.